అవుతా, మా నాన్న కొడుకునే అవుతుంది తప్ప నేను పెద్దోడిని ఎట్లా అవుతా? నాకు వాళ్ళ తర్వాతనే ఇవన్నీ. నేను చేసే పని నన్ను పెద్దోని చేస్తుండొచ్చు తప్ప నా గర్వం నన్ను పెద్దోని ఎట్టి పరిస్థితిలో చేయొచ్చు. ఓకే, అంత పెద్ద హిట్ కదా ప్రోగ్రాము, దాని నుంచి మీరు ఎందుకు తప్పుకున్నారు? రైట్, నేను ఆ రోజు 2014 కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన సార్. ఓకే, కంటెస్ట్ చేసినప్పుడు నేను రాజకీయాలు చేస్తూ జర్నలిజం చేయడం పద్ధతి కాదు సార్ ఓకే అన్న ఉద్దేశంతో నేను రిజైన్ చేస్తే అంకం రవి సార్ అన్నాడు, రిజైన్ ఎందుకు బెటా అన్నాడు. అంటే ఆయన నాకు మంచి ర్యాపో ఉంటుంది ఇప్పటికి కూడా. ఏం రా నువ్వు అట్లెట్లా రా అంటారు. రిజైన్ వద్దు బెటా, నువ్వు రాజకీయం ఒకసారి టేస్ట్ చేసి వస్తా అంటున్నావు, చేసి మళ్ళా రా అంటే నేను ఓడిపోతా అనుకుంటున్నావా సార్ అన్న. అట్లాగా పర్సులోంచి డబ్బులు నేను ఎప్పుడు కూడా నేను నామినేషన్ వేసే ప్రతిసారి ఆయన దగ్గర డబ్బులు అడుక్కొని పోతా. పర్సులో ఎన్ని ఉంటే అన్ని తీసిస్తాడు అన్నట్టు. ఓకే, అయితే డబ్బులు ఇచ్చి ఆల్ ది బెస్ట్ బెటర్ అన్నాడు. సరే అయిపోయిన తర్వాత ఎలక్షన్ నేను లాస్ అయిపోయినా, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అన్నాడు, ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావు అంటే, లేదు సార్ ఇక నేను వద్దనుకున్నా, బస్ 4 రోజులు ఏదో పని చేసుకొని బతుకుతాను. ఈ రోజు కూడా ఆయనకు నాకు మధ్య అంతే సంబంధం ఉంది, ఆ యాజమాన్యానికి నాకు మధ్య అంతే సంబంధం ఉంది ఇప్పటికి కూడా. అది నేను ఎక్కడ కూడా మిస్ చేసుకోలేదు సార్. ఏ ఛానల్లో పనిచేసినా ఎక్కడున్నా కూడా అదే మెయింటైన్ చేసిన. సగర్వంగా సార్ నేను ఈ పనికి పోతున్నా, ఈ పని చేయాలనుకుంటున్నా, దయచేసి మీరు అంగీకరించడం చెప్పి పోయేటోని సార్. అందుకోసమే అది మెయింటైన్ చేస్తున్నా. ఓకే, సో ఫ్యూచర్లో మల్లన్నని అధ్యక్ష అనే స్థాయికి చూస్తావా? నా డ్రీమ్ సార్, అది నా డ్రీమ్. నిజం సార్. ఓకే, మీరు చూడండి సార్, తీన్మార్ మల్లన్న అసెంబ్లీలో కూర్చుంటే ఏం జరుగుతుందో మీరు చూడండి సార్. నేనైతే ఇప్పుడు చెప్పడం కాదు కానీ నాకు ఎన్నో డ్రీములు ఉన్నాయి సార్. నేను కొన్ని బిల్సే తయారు చేసిన సార్. అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రజలకు కావాల్సిన బిల్స్ తయారు చేసినాం సార్ మేము. నా ప్రజలకు హెల్త్ ఇట్లుండాలి, ఎడ్యుకేషన్ ఇట్లుండాలి, ఈ విద్యా వ్యవస్థ ఇట్లుండాలి, ఆ తర్వాత వాళ్ళకు న్యాయం ఎట్లా జరగాలి, ఒక నాయకుడు పని చేయకపోతే దించే హక్కులు ఎట్లా ఉండాలి ప్రజలకి, ఓటు వేయడమే కాదు వేసిన ఓటును వాపసు ఎట్లా తీసుకునే హక్కు ఉండాలి, ఇవన్నీ తయారు చేసిన సార్ నేను. నేను చెప్తున్నాగా ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక్కరు కూడా నా బిల్స్ మీద 10 నిమిషాలు డిబేట్ చేయలేరు సార్. నేను అంతా ప్రజల మనస్తత్వాన్ని రీసెర్చ్ చేసి వీళ్ళకి కావాల్సింది ఏంది, వీళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఎలాంటి బిల్లులు ఉండాలి, ఏం కథ అనేది నేను రీసెర్చ్ చేసిన సార్ బాగా. ఒక్కొక్క అంశం మీద సార్ నేను రైట్ టు రీకాల్ అనేటువంటి అంశం మీద భూపాల్లో మొత్తం రాత్రులు తిరిగిన. భూపాల్ మధ్యప్రదేశ్కి వెళ్ళాను సార్. మధ్యప్రదేశ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నరహరి అని ఉంటాడు సార్. ఆ నరహరి ఇండస్ట్రియల్ సెక్రటరీ. ఇప్పుడు ఆయన దగ్గర పోయినా, తెలంగాణ బిడ్డ సార్ నాకు ఇట్లా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి సార్, కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే హర్దా అనే మున్సిపాలిటీకి పోయినా సార్. హర్దా మున్సిపాలిటీకి పోయి ఆ రాత్రి ఆడ పడుకొని అక్కడ సంగీతా పాటిల్ అనేటువంటి ఒక మేయర్ని ఆమె చెప్పిన హామీ నెరవేర్చలేదని ప్రజలు ఓటు వాపసు తీసుకోరు సార్. ఓటు వాపసు తీసుకుంటే పదవి పోయింది ఆమెది, రైట్ టు రీకాల్. అక్కడ లోకల్ బాడీస్లో ఉంది. అక్కడి నుంచి నాగపూర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి సియోని కాన్స్టిట్యున్సీకి పోయినా, అక్కడ దినేష్ రాయ్ మున్మున్ అని ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ఆయన ఒక ఎమ్మెల్యే అయితే 5 సంవత్సరాలు పదవి కాలం ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఒక ఏడాది అయిపోగానే సేమ్ నియోజకవర్గ ప్రజలందరినీ పిలిచి ఒక ఏడాది పూర్తి చేసుకున్నా, నా పర్ఫార్మెన్స్ బాగుందా, నా పర్ఫార్మెన్స్ బాగుందంటే 2వ ఏడాది కొనసాగడానికి మీరు అనుమతిస్తూ చేతులు లేపండి, లేకపోతే రిజైన్ లెటర్ ఈడు ఉంది అని చెప్పి 2వ ఏడాది పర్మిషన్ తీసుకొని పోతాడు సార్. అటువంటి క్లీన్ పాలిటిక్స్ కోసం తిరిగినా సార్. అటువంటి కావాలి. ఇక్కడ కూడా లోకల్ బాడీస్లో రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు రీకాల్ రావాలనేది బాగా మేము చేస్తున్నటువంటి పోరాటం సార్. అప్పుడు జవాబుదారీతనం వస్తుంది సార్. తీన్మార్ మల్లన్న ఏం చెప్తున్నట్టు సార్, ఒక మాట, ముఖ్యమంత్రి గారు నెలకు 4,20,000 రూపాయల జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి గారు 10 గంటలకు రాష్ట్ర సచివాలయానికి వచ్చి ఇట్లా తంబు పెట్టేసి లంచ్ బ్రేక్ తీసుకొని ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు తంబు పెట్టేసి వెళ్ళిపోయేటువంటి వ్యవస్థ కావాలి సార్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు 4,20,000 రూపాయల జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి గారు లోపల ఎవరెవరితో మాట్లాడుతుండు, ఏం చర్చలు పెడుతుండు, ఎవరిని కలుస్తుండు అనేది ఒక కెమెరా పెట్టి సచివాలయం బయట పెద్ద స్క్రీన్ పెట్టి ప్రజలకు చూపించాలి సార్. ప్రతి మంత్రుల ఛాంబర్ బయట అదే ఉండాలి సార్. ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ బయట అదే ఉండాలి. ఇది నా డ్రీమ్ సార్. ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఇది ఉండాలి సార్. ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్లో సార్ ఎంతసేపు ప్రజలకు ఈ పార్టీ వచ్చి మేము రైతు బంధు 5,000 ఇస్తా ఉన్నాం, పెన్షన్ 2,000 ఇస్తా ఉన్నాం, ఇవి ఇస్తున్నాం ఓకే సార్. ఈ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బు ఎంత చెప్పాలి కదా సార్. ప్రతి గ్రామ పంచాయతీలో 1000 జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ప్రతి నెల
ఒక బోర్డు పెట్టి అయ్యా ఈ గ్రామం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పన్ను పోయింది, కేంద్ర ప్రభుత్వానికి ఇంత పన్ను పోయింది, ఈ 2 ప్రభుత్వాల నుంచి ఈ గ్రామానికి వచ్చిన పైసలు గిన్ని, ఈ లెక్క తెలవాలి సార్ ప్రజలకి. ప్రజలకు అప్పుడు ఈ డబ్బులన్నీ మాయా అని తెలిస్తే అప్పుడు వీళ్ళు బిచ్చగాల కంటే అధ్వానం అవుతారు సార్. వీళ్ళు పోగానే నమస్తే సార్ వచ్చి నమస్తే ఉండదు సార్. అప్పుడు నేనే కదరా నీకు జీతం ఇచ్చేది, నేనే ఓనర్ అని చెప్పాను అనుకుంటారు సార్. ఈ జవాబుదారితనం ఉండాలి సార్. కేవలం తెలంగాణ రాష్ట్రంలో సార్ మీరు చూడండి, నేను రాజకీయ నాయకుడిగానే మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు నేను చాలాసేపు నుంచి అదే చూస్తున్నా మీలో. అదే ఒక పొలిటికల్ ఇక నన్ను ఇటు గుంజుకొచ్చారు మీరు, ఎట్లయినా ఇటు లాక్కొచ్చారు సార్. ఎంఆర్ఓ ఆఫీస్ 10 గంటలకు తీయరు సార్, వైన్స్ టెన్షన్గా 10 గంటలకు తీస్తారు సార్. దానికి రాత్రి 9-10 గంటల దాకా వైన్స్ పర్మిషన్ ఉంటుంది సార్. ఎంఆర్ఓ ఆఫీస్ 6 గంటలకే క్లోజ్, 6-5 నిమిషాలు. ఇప్పుడు దానికి వాస్తు కూడా అవసరం లేదు. అది ఈశాన్యము, నైరుతి, మంచి ఉత్తర దిక్కు, మంచి వ్యాపారం ఎక్కడన్నా పెట్టి సార్. ఏ వాస్తు దాని మీద పనిచేయదు, ఏ గ్రహశక్తి అసలే పనిచేయదు దాని మీద. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సార్ 43% మంది తాగుడుకు బానిసైపోయారు సార్. అవుట్ ఆఫ్ 100లో 43% మంది తాగుడుకు అలవాటు పడ్డటువంటి యువత. ఒక ఎంఆర్ఓ ఆఫీసు రాత్రి 9 గంటల దాకా పనిచేస్తే తప్ప సార్ వైన్స్ పనిచేసినట్టు మేము చెప్తుంది ఇది సార్. 2000 మంది జనాభా ఉన్నటువంటి ఒక గ్రామంలో వైన్స్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం పాలసీ తీసుకొస్తుంది, ఎక్సైజ్ పాలసీ. 2000 మంది జనాభా ఉన్న కాడ మంచి వాటర్ ట్యాంక్ ఉండాలనేది మేము చెప్తుంది సార్. ఒక మంచి సీసీ రోడ్ ఉండాలి, ఒక మంచి బడి ఉండాలి, మంచి వైద్యశాల ఉండాలి, ఇవి మేము చెప్తున్నాయి సార్. కానీ ప్రజలు చదువుకుంటే, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటే ప్రభుత్వాలకు చేటు కాబట్టి ప్రజలు చదవకూడదు, సంతోషంగా ఉండకూడదు, తాగి పండుకోవాలి. వాడి శరీరం, వాడి మెదడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు చూడకూడదు. ఇవి ప్రభుత్వాల ఇంటెన్షన్. ప్రభుత్వం ఇవాళ లిక్కర్ ఆదాయం 40,000కు పోయిందంటే సిగ్గుతో తలదించుకోవాలి సార్. రాష్ట్రమే తాగి పడేసిన ఖాళీ సీసాల మీద నడుస్తుంది సార్. ఇవాళ 1 తారీఖు జీతాలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి బలమైన ఆర్థిక బలంగా ఉన్న రాష్ట్రం ఎప్పుడు చూస్తుందో జీతం తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కదా సార్. ఈ పద్ధతి రేపు పొద్దున ఈ 5 లక్షల కోట్ల అప్పు ఎవడు కట్టాలి సార్? కడుపులో పుట్టబోతున్న బిడ్డ క్యావ్ అని కదా సార్, అప్పుతో పుడుతూ ఉన్నాడు సార్. తెలంగాణ 1,25,000 రూపాయల అప్పు సార్ ప్రతి తలపైన జమైంది. ఒక ఇంట్లో సార్ 4 ఉంటారు, ఆ ఇంట్లో 4 తలలపైన 5 లక్షల రూపాయలు అప్పయింది సార్. ఈ 5 లక్షల రూపాయల ఆదాయం ఏం చేకూరింది ఆ కుటుంబానికి? ఈ లెక్క చెప్పాలి కదా సార్, ఈ లెక్క చెప్పాలి. ఈ లెక్కలన్నీ ప్రజలకు పక్కాగా తెలిసినప్పుడు మేమిస్తున్న ఉచిత పథకాలు రాసుకోరి చందులాల్ దర్బార్ లెక్క మీరు ఇది తీసుకోరు అది తీసుకోరు అనేటువంటి నాయకుల ఆట కట్ అవుతుంది. ఇట్లా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మా ప్రయత్నాలు చేస్తున్నాం సార్. మీరు అన్నట్టుగా అధ్యక్ష అనాలి అనేటువంటి ఆశ 100% ఉంది సార్. అది ప్రజల వాయిస్గా ఉండాలనేది నాకు ఇంటెన్షన్. ఓకే, సో మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. సో రావులందరితో ఎందుకు మీరు అంటే గొడవలు పెట్టుకుంటున్నారు? ఏంటి గ్యాప్? నేను గొడవలు కాదు సార్, ఒక నిజం అది గొడవలాగా కనిపిస్తుందేమో బహుశా. నేనేమంటున్నా సార్, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు సరే తెలంగాణ పోరాటంలో ఆయన, నేను చాలాసార్లు చెప్పిన, ఆయన మంచి పోరాట యోధుడే కానీ మంచి పరిపాలకుడు కాదు అనేది పదే పదే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఇవాళ రావులందరి కార్యక్రమం అనే తెర మీద తీసుకుంటే సార్, తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి 3 N'లు అని చెప్పారు సార్ మాకు. ఎందుకు ఈ 3 కావాలంటే దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి పోవాలి కాబట్టి ఈ 3 కావాలని చెప్పారు సార్. దుబాయ్ వలసలాగలే, బొగ్గుబాయి దందాలాగలే, బొంబాయి వలసలాగలే సార్. ఇవి ఆగకపోగా నీళ్లు ఎటు పోయినాయో తెలియదు, నిధులు కాంట్రాక్టర్ల పాలైపోయినాయి, నియామకాల నోటిఫికేషన్లు గతిలేవు సార్. ఈ 3 జమ అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమల సంఖ్య 7,200 కుటుంబాలు సార్. వీళ్ళే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజుల జనాభా 50 లక్షలు సార్. కరెక్ట్గా 25 కిలోల బియ్యం బస్తా తెస్తే ఇలా ఖాందానికి మొత్తం ఒక పూట బువ్వ పెట్టవచ్చు సార్. ఇక్కడున్నటువంటి బీసీ వర్గాలకు, ఇక్కడున్నటువంటి అణగారిన వర్గాలకు రాజకీయంలో వాటా ఇవ్వకుండా 0.2% ఉన్నటువంటి వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు అయితే
బీసీల్లో 50 లక్షల జనాభాగా ఉన్నటువంటి ముదిరాజులకు ఒక్క సీటు కేటాయించలేదు సార్ వీళ్ళు. అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ గారితో ఉన్నప్పుడు ఈ పాయింట్ ఎందుకు రైజ్ చేయలేదు, బయటకు వచ్చిన తర్వాత ఈ పాయింట్ సార్ ఎందుకు రైజ్ నేను కేసీఆర్ గారితో ఎప్పుడు లేను సార్. ఓకే. కేసీఆర్ గారితో ఎప్పుడు లేను. ఉద్యమం జరిగినప్పుడు నేను జర్నలిస్ట్గానే ఉన్నాను. అంటే బయట చాలామంది మీరు క్లోజ్ అని అంటే ఆయన మేము కలిసి భోజనం చేసినాం సార్. ఆయన నన్ను రమ్మని ఆహ్వానించిండు. నీకెందుకు, నీ జీవితం నాకు ఇచ్చాను, నాది నీకు ఇచ్చినాక నా తానేముంటుందని జర నేను మొండిగానే ఉంటుంటే. ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసినంటే మళ్ళీ మాట్లాడలే ఆయనతోటిగా. ఆయన ఆ రోజు ఏదో మీరు రండి రేపు మనం చూసుకుందాం వ్యవహారం అంతా, ఇక్కడ మీరు దగ్గర ఉండాలంటే మంచిదని కొందికి వచ్చి స్విచ్ ఆఫ్ పెట్టంటే. అంటే గ్యాప్ ఎందుకు వచ్చిందని, ఎందుకంటే అంటే నాకు ఇతని వల్ల ప్రమాదం తెలంగాణ కన్నా నాకు అది తెలుసు కదా సార్. ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు కదా సార్. వచ్చిన తెలంగాణ ఈయన ఏమంటాడు సార్, తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది పబ్లిక్ కాదు సార్ డిసైడ్ చేసేది. నువ్వు చేస్తా అంటున్నావు ఎందుకు? పవర్ ఎక్కడో నీ దగ్గర ఉందా? అంటే ఇతని మోసపు మాటలు, మోసపు విధానాలు ఇవన్నీ కూడా ఉద్యమంలో భరించినాం సార్, కానీ నిజ జీవితంలో భరించే పరిస్థితి లేదు. ఇదే ముఖ్యమంత్రి గారు 70-80 వేల పుస్తకాలు చదివినా నేనని చెప్పింది సార్. ఇదే ముఖ్యమంత్రి గారు చదువుకున్న సిద్దిపేట కాలేజీ లైబ్రరీలో ఆయన చదివినటువంటి 72 నుంచి 75 దాకా చదివిన ఆ డిగ్రీ కాలంలో ఎన్ని పుస్తకాలు లైబ్రరీలో తీసుకున్నాను చూస్తే 3 పుస్తకాలు తీసుకున్నాడు సార్. ఆయన అందులో ఒకటి బుడగొడితే దానికి ఫైన్ కట్టిండు. తెలంగాణ రాష్ట్రం వస్తే కావలి కుక్క లెక్క ఉంటా అని చెప్పిండు సార్ మా సారు. కావలి కుక్క లెక్క ఉంటా అంటున్నాడు. ఇవాళ మీరు నమస్తే తెలంగాణ పేపర్ తీసుకోండి, టైగర్ అని రాసిరు. కుక్క టైగర్ ఎప్పుడైందో నాకు అర్థం కాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, జీవితాలను తర్పణం చేసిన వాళ్ళు ఉన్నారు, రైళ్ళకి ఎదురుగా పోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నా రాష్ట్రం నాకు కావాలని కొట్లాడిన వాళ్ళు. ఈ చచ్చిపోయిన వాళ్ళ దాంట్లో సార్ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి 1200 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో అందులో 80% మందికి ఎకరం భూమి కూడా లేదు సార్. ఈ ఎవరి కోసం సార్ ఈ తెలంగాణ రాష్ట్రం? ఈ కడక నాకెతను కదా సార్. కేసీఆర్ జీతం 4,20,000 రూపాయలు సార్. కేటీఆర్ జీతం 4 లక్షల రూపాయలు. హరీష్ రావు జీతం 4 లక్షల రూపాయలు. కవిత గారి జీతం 1,80,000. సంతోష్ రావు గారి జీతం 2 లక్షల రూపాయలు. వారి ఒక్కింట్లో నెల రోజు తిరగ ముందుకే 16 లక్షల రూపాయల జీతం వస్తూ ఉంటే ప్రభుత్వ సొమ్ముల నుంచి, ప్రజల ఖజానా నుంచి, మరి తెలంగాణ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి అన్నోనికి కనీసం 16,000 జీతం అన్న రావద్దా సార్? ఇలా ఉద్యోగాలు లేక, సద్యోగాలు లేక చచ్చిపోతూ ఉన్నారు సార్. ఎన్ని మాయ మాటలు సార్ ప్రజలకు చెప్పడం, ఎన్ని మాయ మాటలు. అల్లుడు వస్తే ఆడుంటాడు, కోడిపిల్లని ఆడగమ్ముతో, గొర్రెని ఆడగట్టేస్తూ, ఇల్లు గిట్లుంటుందా, గతంలో కాంగ్రెస్ వాళ్ళు కట్టించిన అగ్గిపెట్టి ఇండ్లు నేను కట్టిస్తా చూడు, కైలాసం అసొంటి ఇండ్లు 125 గజాల జాగా, పిల్లర్లు పోసి 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను అని చెప్పిండు సార్. ఏవి సార్ ఎటు పోయినాయి సార్? గాలి వస్తే గోడలు కూలిపోతాయా సార్? ఏమన్నా స్లాబు ఇట్లా రాకితే స్లాబ్ వెళ్తుందా సార్? స్లాబ్ ఇట్లా గీక్తే వెళ్తా సార్? ఈయన కాన్స్టిట్యున్సీలోనే పోయినా నేను మనోహరాబాద్ కాడికి ఇప్పుడు పోతే నేను చూపిస్తా. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వెల్లోనే ఇట్లా లాగితే స్లాబ్ వెళ్తా సార్, మీద సలాకులు తేలుతాయి. అటువంటి ఇల్లు కట్టిస్తే ఆ ఇళ్లల్లో ఉన్నోళ్ళు బతకాలన్నా సావాలన్నా అర్థం కాదు సార్. పంది కొట్టాల కంటే అధ్వానం ఉంటాయి సార్ అవి. కేసీఆర్ గారేమో 6 నెలల్లో 9 ఎకరాల్లో ప్రగతి భవన్ కట్టుకోగలుగుతాడు, కానీ పేదోడికి 10 ఏళ్ళైనా ఇంకా నువ్వు ఇల్లు కట్టియలేదు సార్. ఇది క్వశ్చన్ సార్. ఇందుకోసం కేసీఆర్ గారిని వ్యతిరేకించాలి సార్. రైతు బంధు ఇస్తున్న బాంధవుడు మా పెద్ద కొడుకు అని చెప్తారు సార్. సార్ రైతు బంధు 6 నెలలకు ఎకరానికి 5,000 రూపాయలు సార్. అది ఇస్తూ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు సార్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కాయ కష్టం చేసి వచ్చి ఇంత మందో మాకో తాగుతూ ఉంటారు సార్ రైతాంగం. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 2014లో ఒక 180 మిల్లీలీటర్ల లిక్కర్ క్వార్టరు 80 రూపాయలకు దొరికేది సార్. ఇవాళ 200 సార్. అంటే రోజుకో క్వార్టర్ తాగినా పెరిగిన ధర 100 పెట్టుకున్నా నెలకు 3,000, 6 నెలలకు 18,000. 18,000 రైతుల దగ్గర నుంచి గుంజి 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 13,000 జేబులు వేసుకొని పోతా ఉండు. ఎవరు దాస్తుండు సార్ ఈడ? ఓకే. ఇక మాకు ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటాడు సార్, 1 కోటి ఎకరాల మాగాణం అయిపోయింది, కాళేశ్వరంతో కట్టేసినాం తెలంగాణ రాష్ట్రం అని చెప్తాడు. కాలువలతో నీళ్లు బారుతున్నాయి, తెలంగాణ మాగాణం అయిందంట సార్. మరి 24 గంటల కరెంట్ ఎందుకు సార్ ఇంకా బావుల కాడ? ఓకే. కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంటు మోటార్లతో పని లేదు కదా సార్.
ఐదారు అదన్న తప్పు కావాలి, ఇదన్న తప్పు కావాలి. ఓకే ఇది అడిగితే కుదరదు. ఓకే ముఖ్యమంత్రి గారు ఏంటి సార్ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నా అంటున్నావు. ఉన్న గత ప్రభుత్వాలేమో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్లో 2 ముసలు ఉంటే 2కి ఇచ్చేశారు. ఒకరిది కట్ చేసిండు, ఒకరికి ఇచ్చుడు పెట్టిండు. నేనేమన్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నాం ఏం సంగతి అంటే, అట్లే ఉంటుంది పాలసీ. ఒక్కింట్లో ఒకరికి, మరి ఒక్కింట్లో ఒకరికి పెన్షన్ అయినప్పుడు ఒక్కింట్లో ఒకడే మంత్రి ఉండాలి కదా, మీరు 2 ఎందుకున్నారని అడిగినా. అడుగుతావా నువ్వు అని మళ్ళా మీద కేసు. ఓకే అంటే ఇవి తను చేసే పనులకు చెప్పే మాటలకు ఎక్కడ పొంతనుండదు సార్. ఓ పద్యం పాడతాడు ఆయన, ఆరంభించరు మూర్ఖ మానవులను పద్యం వేసుకుంటాడు. ప్రారంభించేది ఈయననే, ప్రచారం చేసేది ఈయననే, పాతర పెట్టేది ఈయననే, మళ్ళా మొత్తం చేసే కార్యక్రమం ఈయననే. ఓకే ఇవాళ వ్యవసాయ భూములన్నీ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోయినాయి సార్. ఇవాళ ఎక్కడికి పోయినా వ్యవసాయం చేసేటోడు తక్కువ అయిపోయాడు, కుల వృత్తులు నాశనం అయిపోయినాయి. ఇలా ఇక్కడ పెట్టినటువంటి కోకాపేట భూములు, ఈ భూములు, ఏ బంగ్లాల ఏ పేదోని చూపిస్తారు సార్. ఇక్కడ వీళ్ళు డ్రోన్ షాట్లు పెట్టి చూపిస్తారు కదా హైదరాబాద్ డెవలప్ అయిందని. ఇందులో ఈ ఇళ్లలో ఒక అంజయ్యను, ఒక రామయ్యను, ఒక సోమయ్యను చూపిస్తారు. ఆయనలో ఎక్కడన్నా కనిపిస్తాడేమో. కేవలం వీళ్ళ భూముల ధరలు పెంచుకోవడానికి సార్ దుర్గం చెరువు నుంచి శంషాబాద్ దాకా మెట్రో వేయాలని ఎక్కడైనా ధర్నా చేసిరా సార్ జనం? ఇల్లు కట్టమని ధర్నా చేసిరు సార్, 3 ఎకరాల భూమి పంచమని ధర్నా చేసిరు. నీవు అక్కడ కొన్నటువంటి, లేకపోతే నీ వర్గాలు, నీ బినామీలు కబ్జాలు పెట్టినటువంటి ఏరియాల్లో నీవు రియల్ ఎస్టేట్ భూమి సంపాదించడానికి ఇవాళ జనం సొమ్ము తీసుకుపోయి మెట్రో వేస్తా అంటున్నావు సార్. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సార్, ఆ గుట్టకాడ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్టలో అవసరమైతే 2,000 ఇండ్లు కట్టుకుందాం, డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చాడు సార్. ఇక సార్ ఎప్పుడు ఇండ్లు కట్టిస్తారంటే ఆడ 2,000 ఇండ్లు కట్టియకపోగా యాదగిరిగుట్ట డెవలప్మెంట్ పేరుతో ఉన్నిండ్లు గులగొట్టి లక్ష్మీనరసింహస్వామి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలేదు సార్. నా గుడి కట్టాలి కేసీఆర్, లేకపోతే నీ తల నరికి పారేస్తా అని చెప్పలే. ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు పాత్ర పెట్టి నిజంగా కేసీఆర్ ఏమైనా చేయాలనుకుంటే ఆయన భక్తులకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సి ఉండే సార్. అది చేయకుండా, పేదోడికి ఉద్యోగ అవకాశాలు లేకుండా, పేదోడికి గూడు లేకుండా, వాడి పొలాలకి నీళ్ళు అందకుండా ఇవాళ సార్ అనుభవదారుడి కాలం. ఇది ఎంత పెద్ద ప్రమాదం అంటే ఒక్క నిమిషంలో ఎంత అవుతుంది సార్ చెప్తే మీకు సార్. 1948 సెప్టెంబర్ 17 రోజు తెలంగాణకు విముక్తి. మిగతా భారతదేశానికంతా 1947 ఆగస్టు 15 తారీఖు రోజు స్వాతంత్రం వస్తే తెలంగాణకు 48 సెప్టెంబర్ 17 రోజు వచ్చింది సార్. 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానం. మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారు నిజాం ఉండే. హైదరాబాద్లో ఉన్న ఈ ప్రాంతం అటు ఔరంగాబాద్ దాకా, ఇటు బీదరు, ఔరంగాబాద్, ఇటు ఇదంతా ప్రతి ఇంచు భూమి నిజాందే సార్. నిజాం సొంత ఆస్తి. నిజాం మరి భారతదేశానికి లొంగిపోతే ఈ భూమి ఎటు పోవాలి సార్? ఎటు పోవాలి? భారత ప్రభుత్వంలో విలీనం కావాలి. భారత ప్రభుత్వం ఈ భూములను పేదలకు పంచాలి. కానీ ఏం జరిగిందంటే సార్, అక్కడ నిజాం రాజుగా ఉన్నప్పుడు కొంతమంది చిన్న చిన్న జాగీర్దారులను, దొరలను పెట్టుకొని ఇగో ఈ 15 ఊర్లను కప్పం వసూలు చేసి నాకు గట్టు ఓకే అన్నప్పుడు ఈ దొరలు ఏం చేశారంటే, పలాని ఆలీ గారి గింత, మల్లన్న గారి గింత, ఇగో ఈయన గింత మీరు దున్నుకొని బతుకుర్రి. అది ఎక్కడ నుంచి చెప్తే వెళ్తా? లేదు సార్, లేదా? లేదు. ఇప్పుడు శ్మశానానికే జాగలేదు మనకు. అయితే సార్ ఇవన్నీ ఈ కాలంలో రాసుకొచ్చి వీళ్ళు కేవలం ఖాతాలు రాసిరు సార్. నిజాం ఎప్పుడైతే లొంగిపోయిండో ఈ ఖాతాలు రాసినటువంటి ఈ దొరలు ఓనర్లు అయ్యారు సార్. ఓనర్లు అయిన తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వచ్చింది, నక్సలైట్ మూవ్మెంట్ వచ్చింది. దొరలను ఊర్లలోంచి తరిమి కొట్టారు సార్ నక్సలైట్లు. తరిమి కొడితే ఇక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్ దందాలు చేసిరు వీళ్ళు. దందాలు చేసి, అరే నువ్వు నా భూమి ఊర్లో ఎట్లాగో దున్నుకుంటున్నావు కదా, ఏమన్నా పైసలు ఇచ్చేయి, కాగితం రాసిస్తా అని పేదోనికి ఇచ్చారు సార్. దున్నుకొని బతుకున్న పేదోనికి సాదా బైనామా అంటారు సార్. దాన్ని సాదా బైనామా భూములు వారికి అప్పచెప్తే వాడు నిజంగా నాదే భూమి అని ఫీల్ అయ్యింది సార్. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసినట్టు సార్, ఈ అనుభవదారుడు అనేటువంటి కాలాన్ని డిలీట్ చేసింది సార్. 3.5 లక్షల ఎకరాల పేదోళ్ళ భూమి ఒకే ఒక్క సంతకంతో దొరల చేతుల్లోకి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు నేను ఫైట్ చేయాల్సింది దొరల మీదనా ఎవరి మీద మీరు చెప్పండి సార్. ఓకే, ఆ ఫైట్ వల్లే కదా మీరు జైలుకి వెళ్ళారు. వెళ్తాను సార్, ఇంకా 1000 సార్లు అయినా జైలుకి వెళ్తాను. జైలుకు భయపడేవాడు జైలు సార్. జైలు అంటే ఏంటి సార్? ఫస్ట్ 74 రోజుల చైతన్య నారాయణ హాస్టల్ లాంటిదే సార్. అది కూడా దానికి రెసిడెన్షియల్ హాస్టల్ లెక్క, దానికి దీనికి పెద్ద. ఫస్ట్ 74 రోజులు పోయినా, 74 తర్వాత 28 రోజులు, 28 రోజుల 28 సెంచరీ దాటింది సార్. ఓకే, సెంచరీ 102
1 or 2 నాట్ అవుట్. అది జైలు జీవితం సార్. ఈ అన్ని అంశాల గురించి ఫైట్ చేస్తూ ఉంటాను. మీ మానసిక పరిస్థితి ఏంటి జైలు జీవితంలో? మానసిక పరిస్థితి ఏంటి సార్, నేను లైబ్రరీని విపరీతంగా యూజ్ చేసేటాను సార్. ఓకే. లైబ్రరీలో విపరీతమైన పుస్తకాలు, నేను ఒక క్షణం కూడా వెయిట్ చేయకపోతుంటే. బుక్స్ విపరీతంగా బుక్స్ తెచ్చుకొని చదువుతుంటే, లైబ్రరీ నుంచి తెప్పించుకుంటుంటే, బయట నుంచి బుక్స్ కూడా. సో ఇలాగ మీకు అలవాటు అయిపోతే ఇంకా బయట లైబ్రరీకి వెళ్ళరేమో? అట్లానే లేదు సార్, అట్లానే సార్. ఇప్పటికి కూడా నేను కరెక్ట్గా 4:30కి నిద్రలేస్తా సార్. ఓకే. 4:30కి నిద్రలేస్తా. ఖచ్చితంగా అప్పటి వరకు ఉన్న అప్డేట్ మొత్తం తెలుసుకుంటా సార్. వార్తలు ఏ పేపర్లు ఏం కథ, ఇవాళ ఏం జరిగింది ఖచ్చితంగా తెలుసు ప్రపంచంలో. నేను 2 గంటలకు నిద్రపోయినా 4:30కి లేస్తా సార్. అవునా? 100%. 4:30కి లేచి కొన్ని వేణీళ్ళు కాగబెట్టుకొని తాగుతూ ఏమేమి ఉన్నాయని ఒకసారి ఈ పేపర్లు అవి మర్రేసుకుంటూ కూర్చొని కాసేపు మా ఆమె 5 o'clockకి లేస్తుంది. కాసేపు ముచ్చట పెట్టుకుంటా, అది చేసుకుంటా, ఇక ఇవన్నీ వ్యవహారాలు చేసుకుంటా 4:30కి లేచి న్యూస్ అప్డేట్ అవుతుంది సార్ నేను ఖచ్చితంగా. అంటే ఏం జరిగింది, వార్తలు ఈయన ఎందుకు ఇట్లా రాసిండు, ఆయన ఎందుకు ఇట్లా రాసిండు, సేమ్ వార్త, ఇట్లా కొంత అనాలిసిస్ అంతా ఆ టైంలో పీస్ఫుల్గా ఉన్నప్పుడే నేను చేసుకుంటాను సార్. బయట ఉన్నప్పుడు ఏం తెలుసుకున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకున్నారు? ఎక్కడికి సార్? జైలుకి వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకున్నారు? అంటే జైలుకి వెళ్ళిన తర్వాత కూడా జైలు ఖైదీల హక్కుల గురించి తెలుసుకున్నా సార్. జైలు ఖైదీల హక్కుల ఏమున్నది సార్ జైలు అంటే? బహుశా మీరు పోయి ఉండరు. నేను వెళ్ళాను చిన్నప్పుడు వెళ్ళారా? అంటే మీకు అంటే ఆ జైలు అంటే ఈ ట్విస్ట్ మీకు తెలియదు కదా? నాకు తెలియదు. నేను చిన్నప్పుడే వెళ్ళారా? నాకు తెలియకుండా అప్పుడు ట్రంకాలు ఉండే కదా ఫోన్. అవునవును. సరదాగా ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేసి నేను గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పేవాడిని. సో ఆ టైం ద్వారా హిందీలో మాట్లాడరా అన్నారు. నేను ఒక నవ్వు నవ్వి హిందీ ఇతనా లేకేవో నేతో దాల్ దేతా అన్నాడు. బాబోయ్ ఎవడో ఫోన్లో నన్ను బెదిరించాడని చెప్పి ఆయన రిపోర్ట్ చేశారు. అయితే మా ఇంటికి పోలీసు వస్తే చిన్నప్పుడు మా ఫాదర్ అడిగారు ఏంటండి అని. ఇలాగా అలీ అంటే ఎవరు, మీ అబ్బాయిని పిలవండి అన్నారు. అయితే మా ఇంతున్నా తీసుకెళ్లారు. అప్పుడు జువైనల్ హోమ్కి తీసుకుపోతారు, అంటే జైలు కాదు. అదే అంటే స్టేషన్ తీసుకెళ్లారు. స్టేషన్లో తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. తర్వాత మా మదర్ మార్నింగ్ వచ్చి పిల్లోడు తెలియదు అని చెప్పి, తర్వాత నేను జైలుకి ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాను ఖైదీలకి. అంటే ఇన్స్పిరేషన్, క్షణిక ఆవేశం ఒక మానసిక మనిషికి ఇంత దూరం తీసుకొస్తుంది. అది చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుంది. మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి, మీ భార్య, ఇలాగా అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. సో అందుకోసం ఆ రోజున కలెక్టర్ గారు వెళ్ళారు చంచల్గూడ జైలుకి, వెళ్ళి చెప్పడం జరిగింది. అండ్ చాలా అంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా వాళ్ళు చక్కగా మాకు తయారు చేసిన బిస్కెట్లు, కేకులు అవన్నీ మాకు పెట్టారు. మేము తిన్నాం కూడా. అంటే జైలు జీవితానికి పోయిన తర్వాత బయట ఉన్నదని సార్ తేడా ఏం లేదు సార్. అక్కడ ఒక ఆపర్చునిటీ, ఎక్కువ సమయం దొరికితే ఎక్కువ చదువుకోవడం, ఎక్కువ నేర్చుకోవడం. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అధికారులు చాలా జాగ్రత్తగా చూసేసారు. ఎందుకంటే నాకు థ్రెట్ ఉంది కదా, అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది ఇబ్బంది అవుతుందని నా దగ్గరికి ఎవరిని రానియకపోయేవాళ్ళు సార్. నేనే సరదాగా వాళ్ళ దగ్గర పోతే మాట్లాడుతుంటే, ఇక నేను చెర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు శారదా బ్యారెక్ అని ఉంటుండే సార్. పెద్ద పెద్దోళ్ళు ముసలోళ్ళు సార్. ముసలోళ్ళు వాళ్ళకి ఇంటికాడ కూడా అంత మంచి లైఫ్ ఉండదు సార్. ఓకే. ఇంటికాడ కూడా అంత మంచి లైఫ్ వెళ్ళరేమో. ఇప్పుడు కొంతమంది సిద్ధంగా లేరు పోవడానికి. ఇప్పుడు అయితే వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తారు సార్. అట్లా పొద్దున్నే లేచి నేను కొద్దిగా వార్మప్ చేసుకునేసరికి ఒక ఆయన కొత్తిమీర కట్ చేస్తుంటాడు, ఒక ఆయన ఇది చేస్తుంటాడు, ముచ్చట పెట్టి ఏంది పెద్ద ఆయన ఎట్లా వచ్చినావు, ఏం కథ, అవన్నీ తెలుసుకుంటా ఉంటాడు. పెద్దోళ్ళు అన్నారు కాబట్టి ఒక వీడియో చూపిస్తాను మీకు. ఓకే, వీడియో ప్లీజ్. ఇది మీ ఆఫీస్లోనా? ఎస్. అచ్చా, ఎవరు వాళ్ళు ఏదో వాళ్ళ భూమిని ఒక ఆయన లాక్కున్నాడు సార్. వాళ్ళ భూమిని ఒక ఆయన లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే ఫస్ట్ వాళ్ళు ఏదో నైట్ వచ్చి కూర్చున్నారు అక్కడ. అంటే మన ఆఫీస్ కాడికి నైట్లో వస్తుంటారు సార్, మంచిర్యాల తర్వాత దూరం నుంచి వస్తారు కదా, తెలుసుకొని వచ్చి ఆ మెట్ల దగ్గర కూర్చుంటారు సార్. వాళ్ళకు చూపించి వాళ్ళకు మా ఇంటి నుంచి మా మిస్సెస్ పంపిస్తే ఒక 2-3 సరిపడా పంపిస్తుంది, నేను ఒక్కరిని తినను. ఓకే. అప్పుడు వీళ్ళని పిలుచుకొని తిను పెద్ద ఆయన అని తినుకుంటా మాట్లాడిన అన్నట్టు. అది ఆ ఫోటో. అది ఈ పెద్ద ఆవిడ కాలు ఇరిగిపోయింది సార్. ఈమెకి ఏదో అయింది, కాలు ఇరిగిపోతే అప్పుడు నా పైన కేసులు పెడతా ఉంటే ఆమె చాలా సీరియస్ అవుతా ఉంది. అంటే నేను ఆమె నన్ను బాగా అభిమానిస్తుంది, బహుశా పెద్ద ఆమె ఏడు ఉంటుందో తెలియదు, ఒక వీడియోల రూపంలో చూసి ఆమెను కలవలేదు.
సూపర్. సో అంటే ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇది ఒక ఎపిసోడ్ కాదు, ఒక 5-6 ఎపిసోడ్లు అవుద్ది. అవుతుంది సార్. సో ఎందుకంటే అంత మ్యాటర్ మీ దగ్గర ఉంది. సో డెఫినెట్గా మ్యాటర్ కాదు, ఆవేదన అవుతుంది. ఒక పార్టీ కూడా పెట్టారని విన్నాను. ఎస్ సార్. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మేము అనుకున్నటువంటి కాజును నిలబెట్టడం కోసం మాకు ప్లాట్ఫామ్ అవసరం ఉంది సార్. అదే తెలంగాణ నిర్మాణ పార్టీ అండి. నిర్మాణ పార్టీ, తెలంగాణ నిర్మాణం. తెలంగాణ ఇప్పటి వరకు జరిగింది విధ్వంసం సార్. నిర్మాణం అనేటువంటి ప్రక్రియ జరగాలి, అందుకోసం పెట్టినటువంటి తెలంగాణ నిర్మాణ పార్టీ. దాంట్లో మెయిన్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఎవ్రీ బడ్జెట్లో 40% బడ్జెట్ని కేటాయించాలని, సత్వర న్యాయం జరగాలని చెప్పి, అలాగే రైట్ టు రీకాల్ అంటే నేను పని చక్కగా చేయకపోతే దించే అధికారం మళ్ళీ ప్రజలకు ఉండాలి. 5 సంవత్సరాలు సార్. ఆ బాయ్ దగ్గర ఒక డ్రైవర్ను పెట్టుకున్నాం సార్. సపోజ్ మనం డ్రైవర్ పదే ఇక్కడక్కడ దాకిస్తుంటే డ్రైవర్ 5 ఏళ్ళు అనుకున్నాం కదా ఉండని అనుకుంటామా సార్? తీసేస్తాం కదా. మరి అంతే ఎమ్మెల్యే కూడా అంతే కదా. 5 ఏళ్ళ దాకా ఎందుకు ఓపిక పట్టాలి? ఓనర్లు నచ్చకపోతే దించేసేటువంటి హక్కు ఉండాలి ప్రజలకు అని చెప్తారు. ఓకే. అంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే తీర్మానం మళ్ళీ ఫోన్ చేస్తారు. మీకు ప్రాబ్లం వస్తే మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? నాకు ప్రాబ్లం వస్తే, అవును సార్ ఇది క్రిటికల్ క్వశ్చన్ సార్. నాకు ప్రాబ్లం వస్తే బహుశా నేను మ్యాక్సిమం నేనే ట్రై చేస్తా సార్. కాని సందర్భంలో నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు సార్. పేరు చెప్పండి, తెలియాలి కదా ఎవరు ఏంటి అనేది. నా మిస్సెసే సార్. ఓ, ఇక ఆమెనే, ఆమెకు తప్ప ఇంకా నేను అంటే సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. మమత గారు. ఎస్. అయితే లీడర్ ఎప్పుడు కూడా అంటే నాయకత్వం వహించాలనుకునేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా బలహీనంగా కనిపించకూడదు సార్. 1,00,000 ఉండని నీ దగ్గర, 1,00,000 సమస్యలు ఉండని, నీవు సింహం లెక్కనే కనిపించాలి. ఎప్పుడు ఎన్ని సమస్యలను ఉండని అట్లే కనిపించాలి. కాబట్టి అది తక్కువ సార్లు నా ఫేస్లో బయటకు కనిపిస్తుంది. ఓ ఫ్రస్ట్రేషనో బాధనో ఇదంతా తక్కువ సార్లు కనిపిస్తుంది. నాది కొంచెం ఎంత కఠినంగా ఉంటుందో అంత సెన్సిటివ్గా ఉంటుంది సార్. మళ్ళీ కొన్ని విషయాలు చూస్తే ఇప్పుడు మీకు ఆ మరియాల కాడ విస్తరాకు దగ్గర తింటున్న ఇన్సిడెంట్ నాకు ఇట్లా చెమ్మగిలుతున్నాయి. అవి ఆ ఇన్సిడెంట్ కళ్ళ గ్యాదకొచ్చి అంత సెన్సిటివ్గా ఉంటుంది సార్. కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటుంది సార్. చాలా అంటే చాలా కఠినంగా ఉంటా. ఇక ఎవరన్నా చనిపోతే ఏడుస్తూ ఉంటే నేను పెద్దగా ఏడుపు దీన్ని పట్టించుకోను సార్. ఎందుకంటే నాకు కూడా తప్పదు కదా సార్. అది ఏదో ఒక రోజు నేను కూడా అడిగిపోవాల్సిందే. అయ్యో ఆయన చనిపోయిండని ఏడిచి నాకు రాదనుకొని ఫీల్ అయిపోయి నేను పిడబొబ్బలు ఇటువంటివి లేవు. కానీ ఎందుకో కొంతనైతే ఏదైనా తప్పనిసరి పరిస్థితి అని ఇది పొరపాటు అయిపోయింది బుజ్జి అని అంట. ఇట్లా జరిగిపోయింది బుజ్జి అని పిలుస్తా అన్నట్టు మా మిస్సెస్. ఇది ఒకటి జరిగిందంటే ఆమె ఏదో లైట్ తీసుకోంటుంది, జరిగిపోతుంది కానీ అంతే. కానీ ఇక పెద్దగా తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అంటే ఏంటి సార్? టీమ్ సొసైటీ అయితే ఏం జరిగిందంటే సార్, ఓసారి హాతీరామ్ అని ఒక ఆయన ఉన్నాడు సార్. ఎస్టీ ఇబ్రాహీంపట్నం దగ్గర ఉంటాడు. వాళ్ళ పాపకి ఏదో హెడ్ది ఏదో ఇష్యూ వచ్చింది. ఇష్యూ వస్తే నేను పబ్లిక్ని రిక్వెస్ట్ చేసిన, ఈ పాపకు ఆపరేషన్ చేద్దాం, మీరు ఛాయ్ తాగుతారు కదా, నా 10 రూపాయలు ఈ పిల్లకి ఇచ్చేయండి అని అంటే, ఆ పాపకు ఆపరేషన్కి దాదాపు ఎంత ఒక 1,50,000 ఖర్చు అవుతాయి. కానీ ఆయన అకౌంట్కి ఒక 6-7 లక్షలు పబ్లిక్ పంపించారు. పంపిస్తే ఆయన వచ్చి ఏమంటాడు, అన్న ఇంకా ఇవి వేరే పిల్లలకు అక్కడికి వస్తాయి కదన్న, నా కూతురుకు సరిపోయినాయి అని ఆయన వచ్చిండు. వచ్చినప్పుడు ఏం చేసినామంటే దాన్ని అరే ఇట్లా కాదు, వీళ్ళకి ఎంత అవసరం ఉందో అంతే ఇస్తే ఎక్కువ మందికి న్యాయం చేయొచ్చు అని తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని పెట్టినాం. సొసైటీ అని పెట్టి ఆ సొసైటీలో పబ్లిక్ వేసేటువంటి డబ్బుల ద్వారా పేద పిల్లలకు చదివించడము, లేకపోతే 4 years లోపు ఉన్నటువంటి పిల్లలకు సర్జరీలు చేయించడము, ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంతవరకు ఎంత వచ్చింది దాంట్లో అకౌంట్లో? వచ్చుంటే కొన్ని లక్షలు వచ్చినాయి. వచ్చిన దానికంటే పోయినవి కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇంకా అంటే ఒక హాస్పిటల్కి 9.5 లక్షలు బాకీ ఉన్నాయి. ఇంక ఎవరికైనా చెప్పారు 9.5 లక్షలు ఒక హాస్పిటల్ బాకీ ఉన్నా కడతానని చెప్పా వచ్చినప్పుడు. వాళ్ళు కూడా ఇంటా ఉన్నారు కొంత. సరే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నామంటే ఈ ఎందుకు ఈ తలకాయ నొప్పులు మాకు అని చెప్పి ఏమైనా ఉంటే వాళ్ళకి వేసుకోపోండి అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే ఇంకా కొన్ని పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, అవి మెల్లమెల్లగా తీరుస్తూ ఉన్నాం సార్. అప్రాక్స్గా నాకు తెలిసినట్టు మొన్న ఐటీ లెక్కల ప్రకారం అయితే నాకు తెలిసి ఒక 25-30 లక్షల దాకా వచ్చింటే ఖర్చు ఒక 40 లక్షల దాకా ఉంటాయి సార్. అంటే ఎవరన్నా మీకు సలహా ఇచ్చారా ఏంటి ఇలాగ డబ్బులు వసూలు చేస్తున్నారు అని? సార్ నేను వాళ్ళ సలహాల కోసము ఇంకోటి ఆరోపణ కోసం అది పెట్టలేదు సార్. నేను ప్రజల కోసం పెట్టినది. నేను జవాబుదారీతనంగా ఉండాలంటే ప్రజలకు ఉంటాను సార్. ఆరోపణ చేసే వాళ్ళకి కాదు. మీకు నాకు తెలిసి ఒక 50 to 60% లా గురించి బాగా తెలుసు కదా?
కొంచెం తెలుసు సార్, అంటే ఎంతవరకు తెలుసు? కొంచెం తెలుసు, అంటే ఎంత? నా వరకు అంత ఒక 20%. నేను సర్వైవ్ కావడానికి తెలుసు. సో మీ మీద పెట్టిన కేసులు ఇది తప్పు కేసు, అనవసరంగా నన్ను దీంట్లో ఇరికించారు అని ఎప్పుడైనా తెలిసిందా? అంటే అన్ని కేసులన్నీ అవే సార్, ఓకే, కేసులన్నీ అవే. నేను చెప్తున్నా కదా సార్, ఒక్క కేసులో నేను ముద్దాయిగా నిరూపించలేదు సార్ ఈ ప్రభుత్వం. కేసులో ఇతను దోషి అని నిరూపించే ఒక్క సాక్ష్యం లేదు సార్ ఈ ప్రభుత్వం దగ్గర. ఓకే, చేయలేదు. ఎందుకంటే అది ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకు అరెస్ట్ చేసేటప్పుడు పోలీస్ ఆఫీసర్లు చెప్తారు, బాయ్ మా చేతిలో ఏం లేదన్నా, ఏం చేయాలి, మాకు కడుపులో ఉన్నా కానీ మేము చేయలేకపోతున్నామని చెప్తూ ఉంటారు. అంటే నీ డ్యూటీ నువ్వు చేస్తావు, రేపు పొద్దుగాల నేను వస్తే నేను చెప్తే నువ్వు అదే చేస్తావు కదా అని చెప్పిన. అంటే ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులో సార్, ఒక కేసు నాకు ఇప్పుడు నేను ఆలీ గారి మీద ఒక విమర్శ చేసిన అనుకో, ఆలీ గారు నా మీద డిఫమేషన్ వేసుకోవాలి, నా పరువుకు భంగం కలిగించిందని చెప్పి. ఆలీ గారినంటే ఆలీ గారి సినిమా చూసిన ఒక ఆయన నా మీద కేసు పెడితే నా మీద రిజిస్టర్ అవుతుంది సార్. తప్పు అన్నట్టు, అట్లా పెట్టకూడదు. ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని విమర్శించిన సార్, ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ఒక ఆయన మహబూబ్ నగర్ కాడ కేసు పెడతాడు, కేసీఆర్ని అంటావా అని. ఒక ఆయన జడ్చర్ల కాడ పెడతాడు, ఇంకొక ఆయన నిజామాబాద్లో పెడతాడు. సార్ ఇండియన్ లా ప్రకారం ఒక నేరానికి ఒక ఎఫ్ఐఆర్, ఒక శిక్ష సార్, మల్టిపుల్ పెట్టడానికి లేదు సార్. ఇట్లా చాలా పెట్టారు వీళ్ళు. అంటే పోలీసులు వాళ్ళకు కూడా తెలుసు సార్. ఇంకా గమ్మత్ విషయం చెప్పానా సార్, తీన్మార్ మల్లన్న కరోనా పాండమిక్ టైంలో ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలి, వీలైతే సురక్షిత ప్రాంతాలకు పోవాలి అని చెప్పి ఒక అప్రమత్తత నేను చెప్పిన సార్. అది చూసినటువంటి ఒక ఆయన, అది చూసి తీన్మార్ మల్లన్న ఇటువంటి మాట చెప్తే ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోయి ఎక్కడికక్కడ చనిపోయే పరిస్థితి వచ్చిందని ఒక ఆయన కేసు పెట్టాడు సార్. కానిస్టేబుల్ ఆయన, పోలీస్ ఆయన కేసు పెట్టి, నేను ఇక 11 గంటల సమయంలో ఆఫీస్కి వచ్చి సెల్ ఫోన్ చూస్తే ఈ వీడియో కనిపించింది, నేను కంగారు పడి ఇక మల్లన్న మీద కేసు పెడుతున్నాను, కానిస్టేబుల్ తోటి కేసు పెట్టించారు. అయితే విషయం ఏంటంటే ఆ కానిస్టేబుల్కి తెలుగు రాదు, మళ్ళా నేను చెప్పిన తెలుగు అర్థం చేసుకొని ఆయన కేసు పెట్టిండు అన్నట్టు. అంటే ఇట్లా ఫేక్ కేసులు అనేకం పెట్టించారు నా మీద. ఇవి ఎన్ని కేసులు అంటే వీటిని చూసి నవ్వుకుంటా ఉంటాను నేను. ఇవి నిలబడే కేసులు కాదు, ఇవి నిలబడే కేసులు అస్సలే కాదు. ఇవి ఒక్కటి కూడా నిలబడది వీళ్ళు పెట్టే కేసులు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఒకటి, నేను ప్రేరేపిస్తే మీరు ప్రేరణ పొంది సూసైడ్ చేసుకుంటే నా మీద 306 పెట్టాలి సార్, సెక్షన్ 306 కింద పెట్టాలి. కానీ తీన్మార్ మల్లన్న మీద పెట్టిరు, ఎట్లా పెట్టిరు, ఎవరో చనిపోయినట్టు పెట్టిరు, ఎవరు చనిపోలే. ఏదనంటే ఛార్జ్ షీట్ వేస్తలేరు. ఇప్పుడు ఎందుకు వేస్తలేరు, ఛార్జ్ షీట్ వేస్తే ఎవరు చనిపోలేదని చూపించాలిగా. అది చూపిస్తే కోర్టు మళ్ళీ శివాట్లు పెడుతుంది కదా. తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయడానికి సెక్షన్ పెట్టినాం తప్ప ఆయనకు శిక్ష చేయడానికి కాదు వీళ్ళకు. వీళ్ళు పెట్టిన కేసులన్నీ ఇప్పుడు చాలా కేసులు సార్ హైకోర్టులో బెంచ్ మీద ఉన్నాయి. ఎన్ని శివాట్లు ఉంటాయో చూడండి గవర్నమెంట్కి, పోలీసులకి. పదే హైకోర్టు తిట్టింది, ఏందా ఇంత చిల్లర వ్యవహారము అని. ఏమనంటే డిఫమేషన్ వాళ్ళు వేసుకోవాలి, కానీ వీళ్ళెవరు మధ్యలో వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే కూడా SC ST అట్రాసిటీ పెడతారా సార్? ఏమన్నా నా మీద పెట్టిరు అట్లా. ఇటువంటి అన్ని ఫేక్ కేసులు సార్, ఇవి ఒక్కటి కూడా నిలబడవు. ఓకే, సో ఫ్యూచర్లో ఏ కండువా కప్పుకోబోతున్నారు? మా కండువా ఉంది కదా సార్, ఈ కండువాతోనే మా కండువా ఉంది. సో ఖచ్చితంగా, కానీ ఒక వేరే కండువాళ్ళు ఆఫర్ ఇస్తే అంటే వేరే కండువలు సార్, ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత సానుకూలంగా నా పట్ల ఉన్నారు సార్. ఎందుకున్నారంటే పోరాడతాడు మల్లన్న ప్రజల కోసం పనిచేస్తాడు అనేటువంటి. వీళ్ళు చేయలేనటువంటి అనేక పనులు నేను చేసిన సార్. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో చేయాల్సిన పనులు వీళ్ళు చేయనప్పుడు నేను చేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే, పక్కకున్న ఛత్తీస్గఢ్కు తీసుకుపోయి చూడు రైతాంగం ఎంత ఆగమవుతారో, ఇక్కడ వరి క్వింటాలకు 2,000 రూపాయల క్వింటాలు కొంటా ఉన్నాం, పక్కకు ఆ ధర లేదన్నాడు. నేనేం చేసిన సార్, తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల నుంచి ప్రజల్ని, రైతాంగాన్ని ప్రతి జిల్లాకు ఒక బస్సు పంపించిన. ఇదేనాది? ఎస్, భూపేష్ బఘేల్ గారు. ఓకే, ఇది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి. ఓకే, భూపేష్ బఘేల్ గారి దగ్గరికి నేను ఆయన ఎవరి అడ్వైజర్కి ఫోన్ చేసిన. ఆయన అడ్వైజరు వినోద్ వర్మ అని ఉంటాడు. ఆయన నా లెక్కనే రేబల్. ఆయన మీద కూడా అప్పుడు బీజేపీ గవర్నమెంట్ 20-25 కేసులు పెట్టింది ఆయన మీద. భూపేష్ బఘేల్ గారు ఆయన దగ్గర తీసుకొని, నా దగ్గర నువ్వు అడ్వైజర్గా అంటుండే, అట్లా నాకు పరిచయం ఆయన బీబీసీలో చేసిండు. ఓకే సార్, నేను ఇట్లా అనుకుంటున్నా అంటే ప్లీజ్ వెల్కమ్ మల్లన్న అన్నాడు. నేను 10 జిల్లాలకు 10 బస్సులు పంపిన. 10 బస్సులు పంపి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి రైతాంగాన్ని తీసుకొచ్చి ఛత్తీస్గఢ్కి ముఖ్యమంత్రిని అదే డయాస్ మీద కూర్చున్నబెట్టిన. అయ్యా, మా ముఖ్యమంత్రి గారు ఛత్తీస్గఢ్లో రైతాంగం ఆగమైపోతా ఉన్నారు, అక్కడ వడ్లు కొంటలేరు
అక్కడ సరైన మద్దతు ధర ఇస్తలేరు, ఎంఎస్పీ ఇస్తలేరు అని చెప్పి చెప్తా ఉన్నాడు సార్. మా తాన క్వింటాలు వరి ధాన్యం కొంటే 2,000 రూపాయలు ఇస్తారు సార్ మా ప్రభుత్వం, మీరెంత ఇస్తారు సార్ అంటే 2,600 ఇస్తామని చెప్పింది సార్. మీరు రైతాంగాన్ని కూర్చుండబెట్టి చెప్పిన, ప్రజలారా ఇది తప్పా లేదా మన ముఖ్యమంత్రి చెప్పిందని నిరూపించిన. ఇట్లా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందే సార్. అట్లా కాంగ్రెస్ పార్టీ కొంత అంటే కేసీఆర్ మీద ఈ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రధానంగా రేవంత్ అన్న కానీ చాలామంది కానీ కొంత ఎస్ మళ్ళీ క్యాబుల్ పర్సన్ కొట్లాడతాడు, ఆయన మా పక్షాన ఉంటే బాగుంటుంది అనేటువంటి మాట ఉంటుంది. కానీ మాకుండేటువంటి ప్రైమరీ ఇంటెన్షన్ ఉంది సార్, రైట్ టు రీకాల్. రైట్ టు రీకాల్ను గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసిన కాంగ్రెస్ పార్టీ కాదట్లేదు సార్. లోకల్ బాడీస్లో తెచ్చింది, ఇక్కడ కూడా తెమ్మను. భావసారూప్యత అనేది హెల్త్ బడ్జెట్ పెంచాలి, ఎడ్యుకేషన్ బడ్జెట్ పెంచాలి. ఎంఆర్ఓ కొడుకు కానీ ఎమ్మెల్యే కొడుకు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదవాలి సార్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవైలబుల్ ఉండాలి, కార్పొరేట్ లెవెల్లో ఉండాలి, అది కార్పొరేట్ వైద్యం కూడా ఫ్రీగా అందాలి. ఇవి మావి సార్. ఈ ప్రాథమికంగా ఇవి చేయకుండా రైతుల రుణమాఫీ 2 లక్షలు చేస్తుంటే ఎవడు కట్టాలి సార్? మళ్ళీ మేమే కదా, ఇదే కదా. 1,25,000 రూపాయల అప్పును 2,25,000 చేస్తామని చెప్తున్నారు అంతే. అది కాకుండా పిల్లల భవిష్యత్తు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్ ఇది బాగుండాలి. ప్రజలకు జవాబుదారీతనంగా ప్రభుత్వాలు పనిచేయాలి. అందుకోసం రైట్ టు రీకాల్ కావాలి. ప్రజలకు సత్వర న్యాయం జరగాలి. సత్వర న్యాయం అంటే సార్, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మంచిగా 100 మీటర్ రన్నింగ్ చేసినప్పుడు దానా కుంభకోణం చేస్తే ఇక ఆయన 4 బట్టి లేచే టైంకి ఆయనకు శిక్ష పడితే ఆయన ఏం శిక్ష అన్నట్టు, ఆయన యువరాజు ఉన్నప్పుడు చేస్తే ముసలాయన అయిపోయి లేచే టైంకి తీర్పు వస్తే ఎట్లుంటుంది సార్? సత్వర న్యాయం జరగాలి. ఇటువంటి అంశాలతో ఉన్నాం సార్. వాటిని వాళ్ళ ఎజెండాలో పెట్టుకుంటే కలిసి పని చేస్తాం, తప్పేముంది సార్. ఇన్ కేస్ రేవంత్ అన్న కానీ పిలిస్తే మీరు కాంగ్రెస్కి వెళ్తారా? అప్పుడు మాకంటూ ఒక కాంగ్రెస్కు పోవడం అనేది ఉండదు. మాకంటూ ఒక కార్యకర్తలు ఉన్నారు, మాకంటూ ఒక పార్టీ ఉన్నది, దానికి ఒక స్టేట్ పొలిట్ బ్యూరో ఉన్నది, మా జిల్లాల అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. మేము మాకున్నటువంటి అంశాలు నేను చెప్తున్నా, రేవంత్ అని చెప్తున్నా, రైట్ టు రీకాల్ బిల్ ఫస్ట్ బిల్ పెడతామని చెప్పమని. ఫస్ట్ బిల్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైట్ టు రీకాల్ అనేటువంటి బిల్ను ప్రవేశపెడతాం, ఇది మా హామీ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టమని మేము మాట్లాడతాం, అప్పుడు చర్చించుకుంటాం. ఓకే, సూపర్. సో మీకు ప్రస్తుతానికి మీ బ్యాక్ బోన్ ఎవరు? ప్రజలు సార్. ప్రజలు సార్. ఓకే, సూపర్. సో ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు మీకు? సార్ నాకు తమిళ్ కొంచెం తెలుసు సార్, తర్వాత హిందీ కొంచెం తెలుసు, ఇంగ్లీష్ కొంచెం తెలుసు, తెలుగు కొంచెం తెలుసు సార్, 4 లంబాడా భాష కొంచెం తెలుసు. ఓకే ఓకే. మీ ఫ్రెండు చిల్కా ప్రవీణ్ ఎందుకు దూరం అయ్యాడు తను? అంటే నేనే పంపించేసిన సార్. ఓకే. అంటే అక్కడికి ఒక బహుశా బచ్చన్నపేట నియోజకవర్గానికి బచ్చన్నపేట మండలానికి సంబంధించిన ఒక గర్భిణీ స్త్రీ మా ఆఫీస్కి వచ్చింది సార్. ఆఫీస్కి వస్తే ఆమెది వాళ్ళ పాలైనా వీళ్ళ భూమి ఇవ్వకుండా వీళ్ళని వేధింపులకు గురి చేస్తే నేను ఏం చేసిన అంటే, నేను ఆఫీస్లో న్యూస్ చేసుకుని ఏదైనా పని మీద వెళ్ళిపోతే వీళ్ళకి అప్పచెప్పిపోతుంది సార్. అప్పచెప్పిపోతే ఆమె భూమిని ఆమెకు జయించడం కోసం వీళ్ళు దొంగతనంగా అగ్రిమెంట్ రాసుకొని ఆమె దగ్గర అద్దెకర భూమి కొట్టేయడానికి ప్లాన్ చేశారు సార్. అయితే ఈ విషయం నేను ఎంక్వైరీ చేస్తే, అంటే ఇంకొక ద్వారా ఎంక్వైరీ చేస్తే ఇట్లా చేసిరు సార్ అని వస్తే ఇద్దరిని పిలిపించాను. ఇద్దరిని పిలిపించి అమ్మాయిని అక్కడ కూర్చుండబెట్టి వీళ్ళిద్దరిని కూర్చుండబెట్టి, బహుశా ఆ వీడియో ఉంటుంది మీరు చూడొచ్చు సార్, అక్కడే అడిగిన డబ్బులు తీసుకున్నారా ఈ అమ్మాయి దగ్గర, అగ్రిమెంట్ చేసుకున్నారంటే చేయలేదు అన్నారు. చూపించిన, ఇగో మీకు అమ్మాయి పంపించిన డబ్బులు చేసుకున్న అగ్రిమెంట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని చెప్పిన. ఇక్కడ వాళ్ళు గర్భిణీ స్త్రీ వచ్చి న్యాయం కోసం ఇక్కడికి వస్తే ఆమె భూమి కొట్టేయడానికి నువ్వెవడరా అని చెప్పాను. అట్లా ఇలా పెట్టినా సార్. ఓకే. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే మీ ఆస్తుల చిట్టా ఎంత చూపిస్తున్నారు? నేను మొన్ననే చెప్పినాను సార్ ఈ మాట. నేను మొన్న ప్రభుత్వ పాఠశాలలో మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నోటు పుస్తకాలు అందలేదని పిల్లలు అల్లాడుతూ ఉంటే నేను అన్ని ప్రభుత్వ పాఠశాలని హక్కుని చేర్చుకొని 10-9వ తరగతి పిల్లలకి నోట్బుక్స్ అన్ని పంపిణీ చేసిన సార్. నేను పంపిణీ చేస్తున్నాను, మంత్రి మల్లారెడ్డి గారు ఏం చేసిండు, మల్లన్న పంచుడు కాదు మేము పంచుతున్నామని ఆయన పంచాడు సార్. ఆ తర్వాత సఫాయి కార్మికులు సమ్మె చేస్తున్నారు సార్, 4 రోజుల నుంచి వాళ్ళకి జీతం గతం లేదు, 9-10 వేలలో వాళ్ళ కుటుంబాలు బతకాలి అని చెప్పి నేనేం చేసిన, ఆ సఫాయి కార్మికులకు 1 నెల పూట గడవడం కోసం కొంత వాళ్ళకు బియ్యము పప్పు ఒప్పించినాం సార్.
ఆయన ఇచ్చుడు స్టార్ట్ చేసిండు సార్. నేనేమన్నా అంటే ఇవన్నీ ఎందుకు మల్లారెడ్డి గారు, ఇవి నువ్వు మంత్రిగా చేయాల్సిన పనులు నువ్వు చేస్తలేవు, నేను చేస్తున్నా. నా ఆస్తులు మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు రాసిద్దాం, నీ రాసిచ్చి ఇద్దరం కలిసి పోటీ చేద్దామని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, తీన్మార్ మల్లన్న ఎన్ని ఆస్తులున్నా, అంటే నా భార్య ఉద్యోగం కాదు, ఎందుకంటే వాళ్ళు బతకాలి కదా సార్, ఎన్ని ఆస్తులున్నా ఒక్క అనా పైస లేకుండా ప్రభుత్వ ఖజానాలో జమ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా సార్. ఓకే, సూపర్. సో మీ ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే ఆఫ్టర్ 6? ఆఫ్టర్ 6 ఏముంటుంది సార్, మీటింగ్స్ ఉంటాయి సార్. ఈ డెస్క్ ఉంటుంది, మాకు న్యూస్ పేపర్ ఉంది కదా, న్యూస్ పేపర్ ఏం వార్త రాయాలి, ఇది 12 గంటల దాకా ఉంటుంది సార్. ఓకే, 12-1 దాకా ఉంటుంది. ఓకే, ఒక్కోసారి 1:30 అవుతుంది. ఈ న్యూస్ ఐటమ్ నాకు ఇక్కడ శనార్థి తెలంగాణలో పేపర్ ఉంది సార్, అది ఈవినింగ్ వస్తుంది. ఈవినింగ్ నైట్ అంతా డెస్క్ వర్క్ అవుతుంది. న్యూస్ ఐటము, ఎడిట్స్, గ్రూప్ కాల్స్, డెస్క్ కాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ స్టార్ట్ చేసిన సార్. ఓకే, ఈ శనార్థి తెలంగాణ ఇంగ్లీష్ ఎడిషన్ స్టార్ట్ చేసిన. ఓకే, ఇంగ్లీష్ ఎడిషన్, ఆ తర్వాత ఇంగ్లీష్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన సార్, బెంగళూరు నుంచి. సండే హాలిడే తీసుకుంటారా? ఏముండదు సార్, హాలిడే లేదు, ఏముండదు, హాలిడే లేదు, హాలిడే ఏముండదు సార్. ఎప్పుడన్నా ఫ్యామిలీతో అటెటన్నా పోతా వస్తా. కానీ ఇంగ్లీష్ ఇప్పుడు బెంగళూరులో ఒక స్టూడియో స్టార్ట్ చేసినాం సార్. బెంగళూరు నుంచి కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అక్కడి నుంచి ముంబైలో స్టార్ట్ చేస్తూ ఉన్నా సార్. ఇప్పుడు మరాఠీ అదంతా, అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్లో జవాబుదారీతనం నేర్పాలి ప్రజలకు అనేది చేసిన సార్. ఇటీవల కాలంలో మేజర్గా చేసింది పాల మీద చేసినాం సార్. మిల్క్ ప్రమాదకరమైన పాలు అని చేసినాం సార్. సో చాలామంది, కొంతమంది డైరీలలో వచ్చి అన్న ఏందో చెప్పన్నా, ఏదన్నా ఉంటే చెప్పన్నా అంటే నువ్వు లేవు అని చెప్పిన ఫస్ట్. ఒక ఆయన వచ్చి సార్ కలుస్తాడట అంటే ఇన్నే ఉన్న ఆఫీస్ కాడికి రమ్మని చెప్పేటోని. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఏ కంపెనీలను వదిలిపెట్టలేదు సార్, వదిలిపెట్టాం కూడా. అవసరమైతే కోర్టుకు పోయినాం, కేసులు ఎదుర్కొన్నాం, అన్నీ చేస్తాం ఇక. అంటే అందులో నాకు సంతృప్తి ఉంది సార్. అది ఎందుకు నాకు ఎంటర్టైన్మెంట్, ఈ ఫైటింగ్ అనేది ఎంటర్టైన్మెంట్ సార్. నాకు ఫ్యామిలీతో అకేషన్ ఎక్కడ వెళ్తుంటారా? పోతుంటాం సార్. ఎక్కడెక్కడ ఎన్ని గంటలు తిరిగారు ఇప్పటికి? ఎందుకు సార్, మొన్న ఒకసారి ఫ్యామిలీతో ఎటు మన గోకర్ణ, కర్ణాటక, ఆ తర్వాత ఇండియా పరిధిలోనే ఇక్కడే సార్. బయటికి ఎక్కడికి వెళ్ళా? బయటికి అంటే ఇష్టం లేదా, లేకపోతే ఇష్టం అని కాదు సార్, అంటే అంత సమయం ఉండదు కూడా, అంత సమయం ఉండదు. సో ఎప్పుడన్నా పోతే నేను 1-2 times ఓసారి దుబాయ్ కార్మికుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి పోయినాం సార్. మేము మా టీం వాళ్ళం పోయినాం, కానీ ఎక్కువ సమయం దొరకదు సార్. ఇక ఫ్యామిలీతో అయితే ఎప్పుడన్నా పోతే, ఈ ఫ్యామిలీ అంటే ఒక్క ఫ్యామిలీ పోము సార్. నా ఇంట పనిచేసి కోర్ టీం ఉంటుంది కదా సార్, వాళ్ళ ఫ్యామిలీస్, మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఓ మినీ బస్ తీసుకొని పోయి అట్లా ఏదో సరదాగా అట్లా తిరిగేసి రావడం. సూపర్ సూపర్ సార్. అంటే నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక సాధారణమైన జర్నలిస్ట్కి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి? ఎన్ని సార్ అది చెప్పండి, ఎన్ని అనేది మీరు చెప్పండి, అది ఎన్ని అనేది మీరు చెప్పండి సార్. అంటే ఒక జనరల్గా, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు రేపు పొద్దున్న అనౌన్స్ చేశారనుకోండి, మీ దగ్గర ఎంతో కొంత ఉండాలి కదా సార్. అంత ప్రభుత్వ ఖజానాలో జమ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా కదా సార్. ఓకే, ఎంత ఉంటే ఏముంది ఇంకా. ఓకే సార్, ఎన్ని వచ్చినాయి అనే దానికి ఒక లెక్క ఉండాలి సార్. ఓకే, ఇప్పుడు సార్ ఆలీ గారు మీకు ఈ సూట్ ఎక్కడదంటే పలానా కాడ కొనుక్కున్నా, ఇగో మల్లన్న గారు ఈ 10 కోట్లు ఎక్కడి అని మీరు ఒకటి చూపిస్తే నేను దానికి సమాధానం చెప్తా కదా. ఓకే, లేదు మల్లన్న గారు ఈడొక ఈ ఇల్లు, ఈ బంగళా, ఈ ఆస్తులు, ఈ భూములు, ఈ కథ అంటే చెప్తాను సార్ నేను. అంటే ఆరోపణ అంత ఈజీగా ఉంటుంది సార్. ఒక అబద్ధానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మనకు కూడా లేదు. నిజంగా ఉంది, ఇదిగో మల్లన్న గారు, ఇగో ఇది డాక్యుమెంట్, ఇది సర్వే నెంబర్, ఇగో ఇక్కడ నీకున్నటువంటి ఆస్తి ఇది ఎట్లా వచ్చింది అన్నప్పుడు ఎగ్జాక్ట్గా నేను సమాధానం చెప్తాను సార్. ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇట్లా చాలామంది చేస్తూ ఉంటారు సార్. సో సూపర్. సో ఈరోజు నా విధంగా చాలాసేపు మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే మీరు అనుకుంటున్నారో మీ కళలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.